దేవుని సన్నిధిలో మనం, ఆమె అయితే వేదన ఉందని ఇంట్లో కూర్చోలేదండి, దుఃఖము ఉందని ఇంట్లో కూర్చోలేదు, మరి శ్రమ ఉందని ఇంట్లో కూర్చోలేదు. ఏం చేసిందంటే దేవుల్లో తీర్మానము చేసుకొని దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేసుకుంటూ ఎక్కడ కూర్చుందండి? దేవుని మందిరంలోకి వచ్చేసింది. దేవుని స్తోత్రం. మనం కూడా, మనకు మందిరాన్ని ఇచ్చి ఉన్నాడండి, సమీపంలో ప్రభు ఇచ్చి ఉన్నాడు. దేవుని సన్నిధిలోకి వచ్చి, గృహము కంటే సంఘములో సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు తప్పనిసరిగా నీ మనవి వింటాడండి. ఆనాడు హన్నా మనవి విని ఉన్నాడండి, ఈ దినాన నీ మనవి ప్రభు వింటాడు. వింటానన్నవారు, నమ్మినవారు గట్టాలని చెప్దాం. కాబట్టి కన్నీటి యొక్క ప్రతిఫలం మాంసం అండి. నీ ఎటువంటి ఆత్మీయ కన్నీరు నీలో నుండి రావాలి, ఆత్మీయ దుఃఖము నీలో నుండి రావాలి, ఆత్మీయ వేదన